హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ తిరుమలగిరి సికింద్రాబాద్. ఇందులో మనకి నాన్ టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్. కాంట్రాక్ట్ అని చెప్పి అప్లై చేయకుండా ఉండకండి. ఈ కాంట్రాక్ట్ కూడా పొడిగించే అవకాశం ఉంది. 6 మంత్స్ అనేది ఉంటుంది ఇనీషియల్గా. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళకి అవసరం అయితే ఇంకా పొడిగిస్తారనమాట. ఓకేనా? సో కాబట్టి వీటికి సంబంధించి ఒక్కో జాబ్ గురించి చెప్తాను చూడండి. ల్యాబొరేటరీ అటెండెంట్ అనమాట. 12th పాస్ అయితే సరిపోతుంది. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 22,000 ప్లస్ మీకు శాలరీ అనేది ఉంది. ఆ తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి 12th ప్లస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానీ చేసి ఉండాలి. దీనికి కూడా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 24,804 రూపీస్ అనేది మీకు శాలరీ అనేది ఉంటుంది. ఆ తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ అనమాట. దీనికి సంబంధించి మనకి డిగ్రీ అనేది ఉండాలి అండ్ లైబ్రరీ సైన్స్ కోర్స్ అనేది చేసి ఉండాలన్నమాట. ఓకేనా? అండ్ లైబ్రరీ సైన్స్ ఏది చేసినా సరే సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ కోర్స్ అనేది చేసి ఉంటే మీరు వెళ్ళండి. అండ్ డిప్లొమా వాళ్ళు కూడా వెళ్ళండి. అంటే బిఎల్ఐసి చేసిన వాళ్ళు, సర్టిఫికేట్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ఒక సర్టిఫికేట్ ఉండే చాలు లైబ్రరీ సైన్స్ సంబంధించి వాళ్ళు వెళ్ళండి. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 24,804 రూపీస్ అనేది మీకు పే చేస్తారు మంత్లీ. ఆ తర్వాత లైబ్రరీ అటెండెంట్ అనమాట. దీనికి సంబంధించి 12th పాస్ అయ్యి ఉండాలి అండ్ మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీనికి 22,568 రూపీస్ అనేది మీకు శాలరీ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు వర్కింగ్ అవర్స్ అనేది ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2:40 వరకు వర్కింగ్ అవర్స్ అనేది ఉంటుంది. సండే మీకు వర్కింగ్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ చూసుకోండి, మీకు ఇంటర్వ్యూ అనేది 5th డిసెంబర్ నాడు ఉందన్నమాట. అంటే మనకి దాదాపు ఎల్లుండే ఉంది. దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ బయోడేటా, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఒక కాపీ జిరాక్స్లన్నీ తెచ్చుకోవాలి. ఒరిజినల్ సంబంధించి ఒక కాపీ జిరాక్స్లన్నీ తెచ్చుకోవాలన్నమాట. అండ్ ఆ తర్వాత మీరు రాయడానికి పెన్ను, పెన్సిల్, ఎరేజరు అండ్ ప్యాడు ఇవన్నీ కూడా తెచ్చుకోండి. ఓకేనా? అండ్ ఇదండి మిలిటరీ కాలేజ్ సంబంధించినటువంటి జాబ్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.